హోలీ ఆడుతున్నారా? ఈ రంగులతో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. హాయ్ నమస్తే, నేను మీ డాక్టర్ హిరణ్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, గ్లెనీగల్స్ హాస్పిటల్, లక్డీ కపూర్. ఈరోజు హోలీ కలర్స్ గురించి మాట్లాడుతున్నాము. హోలీలో మనకు కెమికల్ కలర్స్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. కెమికల్ కలర్స్ వాడడం వల్ల ఈ స్కిన్ ఇరిటేషన్ రావడము, లేదా కంజక్టివైటిస్, కళ్ళల్లో ఒకవేళ కలర్ పడితే కళ్ళల్లో మనకి ఇన్ఫెక్షన్ రావడము, అండ్ ఆ కలర్ యొక్క పౌడర్ వల్ల దాన్ని ఇన్హేల్ చేసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు రావడము, కొన్నిసార్లు మనం అత్యుత్సాహంతో ఆ కలర్స్ ఒకవేళ వేరే వాళ్ళ నోట్లలో లేకపోతే వాళ్ళు తినే వాటిల్లో ఏమైనా కలర్స్ పడితే దానివల్ల మెటల్ పాయిజనింగ్ అవ్వడము, కొంతమందికి ప్రీ ఎగ్జిస్టింగ్ స్కిన్ డిజీజెస్ లైక్ సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, అట్లాంటి వాళ్ళు కెమికల్ కలర్స్కి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే కెమికల్ కలర్స్ వాడడం వల్ల వాళ్ళకి ఆ కండిషన్ ఇంతకు ముందుతో పోలిస్తే చాలా ఎక్కువ రావడము, ఎక్సాసర్బేషన్ అంటాము, అలా రావడము అట్లాంటివి జరుగుతుంటాయి. హోలీలో న్యాచురల్ కలర్స్ వాడడం మంచిది. అండ్ హోలీ ఆడే ముందు కంపల్సరీ ప్రొటెక్టివ్ క్లోతింగ్ కావచ్చు, లేదా ప్రొటెక్టివ్ ఐవేర్, అద్దాలు పెట్టుకోవడం కావచ్చు, ఇట్లాంటివి చేయడం మంచిది. అండ్ వన్స్ హోలీ ఆడిన తర్వాత నార్మల్గా మనం స్క్రబ్ బాత్ అంటాము, సో నీట్గా స్క్రబ్ చేసుకొని బాత్ చేసుకోవాలి. అట్లయితే ఆ హోలీ కలర్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. దయచేసి కెమికల్ కలర్స్ రహితంగా ఈ హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం.